Yes, so hi friends, welcome back to channel Tharun Telugu Text again. So friends, ఈ రోజు మనం ఈ వీడియోలో మీరు thumbnail చూసిన విధంగానే మీవికి సంబంధించి M40 ఈ ఇయర్ బడ్స్ అయితే మనం ఇప్పుడు అన్బాక్స్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, అన్బాక్స్ చేసేసాను, ఆ వీడియోని కూడా మీకు చూపిస్తాను. సో వాటి వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన మనం బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దాని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవ్వకుండా స్కిప్ అవ్వకుండా మన ఛానల్ అయితే పొందగలరు. సో హోప్ యూ గైస్ విల్ డూ దట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఎదురుగా ఉంది. సో మీవికి సంబంధించి వైరస్ ఫ్రీడమ్ డియోపాడ్స్ M40 అని చెప్పని. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. 2500 రూపాయలకి అయితే మనకి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి మనకి రివ్యూ నెట్ వచ్చింది. సో మీవి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటికీ మనకి 4 రివ్యూ నెట్లు దాకా వచ్చినాయి. ఇది 4వది. సో ఇంతకుముందు మనకి మీవి వైరస్ ఫ్రీడమ్ డియోపాడ్స్ M20 అని కూడా మనకు పంపించడం జరిగింది. సో వాటిని కూడా మనం అన్బాక్స్ చేసి ఫుల్ రివ్యూని క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. సో అలాగే మనకి మీవి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఇలానే మనతో ఉండాలని భావిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, కొత్తగా వచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే వ్యూస్ని పెంచి లైక్స్ అయితే ఇవ్వండి. అండ్ దాంతోపాటు కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి. సో అన్బాక్సింగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఒకసారి ఈ బాక్స్ యొక్క ఫిజికల్ ఓవెన్ ఒకసారి చెక్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, వైర్లెస్ ఫ్రీడమ్ అని చెప్పి కనబడుతుంది. అండ్ నెక్స్ట్ డియోపాడ్స్ అని చెప్పి మనకి ఇయర్ ఫోన్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ టాప్లో చూసుకుంటే మనకి మీవి బ్రాండింగ్ ఉంది, డియోపాడ్స్ M40 అని ఉంది. అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీవి డియోపాడ్స్ M40 అని సిరీస్ ఇచ్చారు. టాప్లో ఎంటీగా ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇక్కడ ఒకసారి మీరు MRP ప్రైస్ చెక్ చేసుకోవచ్చు. 3999 రూపాయలు అయితే ఉంది, బట్ మనకి 2500 రూపాయలకి అవైలబుల్గా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నట్లయితే మనకి డియోపాడ్స్ M40 ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అని కనబడుతున్నాయి. అండ్ కొన్ని హైలైట్ ఫీచర్స్ని అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో లైక్ సూపర్ సాలిడ్ బేస్ అని చెప్పని, అండ్ నెక్స్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్ IPX5 అని చెప్పని, వన్ టచ్ కంట్రోల్, నాయిస్ క్యాన్సిలేషన్, ప్లే అండ్ పాస్ అని చెప్పని, అండ్ ట్రూలీ వైర్లెస్ అని చెప్పని, స్టీరియో ఇంకా మనకు కనబడుతున్నాయి. అండ్ 1 year వారంటీతో వస్తుంది. సో ఒకసారి అన్బాక్స్ చేసి మనం ఒకసారి దీన్ని చెక్ చేసినట్లయితే మనకి టాప్ బాక్స్లో ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ మనకి వారంటీ పేపర్ అయితే ఇక్కడ ఉంది. సో వాట్సాప్ నెంబర్కి మన బాక్స్ని బిల్ చేసి ఇన్వాయిస్ పంపిస్తే మనకి వారంటీ క్లెయిమ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జింగ్ పిన్ ఉంది, మైక్రో USB పోర్ట్తో వస్తుంది, Type-C పోర్ట్తో మనకి ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇయర్ టిప్స్ని కూడా మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకున్నట్లయితే మనకి మీవికి సంబంధించి ఇక్కడ మనకి ఇయర్ టిప్స్ ఉన్న ఫిల్ చేసి మనకి ఇక్కడ బాక్స్ అయితే ఉంది. సో ఛార్జింగ్ కేస్లోనే మనకి ఇయర్ ఫోన్స్ అయితే రావడం జరుగుతుంది. సో సూపర్ సాలిడ్ ఉంది బాక్స్ అయితే. అండ్ షైనీగా ఉంది. మనకి M20 చూసుకున్నట్లయితే మనకి మ్యాట్ ఫినిష్తో వస్తుంది, బట్ ఇది చూసుకుంటే మనకి స్టైలిష్గా మనకి పాలిష్డ్ సర్ఫేస్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఛార్జింగ్ కేస్కి మైక్రో USB పోర్ట్ ఇక్కడ కనబడుతుంది. అండ్ ఫ్రంట్లో ఏమీ లేదు, బాటంలో ఏమీ లేదు. అండ్ టాప్లో చూసుకుంటే మీవి బ్రాండింగ్ ఉంది. అండ్ ఓపెన్ చేసినట్లయితే మనకి స్టీల్ సర్ఫేస్తో మనకి మీవి డియోపాడ్స్ M40 అయితే ఇక్కడ కనబడుతున్నాయి. అండ్ వీటిని కొంచెం కదిలిస్తే ఇక్కడ మీకు చెక్ చేసుకోవచ్చు. మనకి వీళ్ళు ఏమి సీల్ ఇవ్వరు. సో ఛార్జింగ్ పిన్స్కి నార్మల్గా లీవ్ చేస్తారు. సో ఇవైతే ఫుల్ ఛార్జ్ అయిపోయి ఉన్నాయి, బట్ బాక్స్లో అయితే మనకి ఛార్జింగ్ లేదు. సో ఒక పాయింట్ మీద ఉంది. సో దీనికి ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. నార్మల్ ఇయర్ బడ్స్కి అయితే మనకి ఛార్జింగ్ పెట్టేసే ఉంది. అండ్ కింద చెక్ చేసుకోవచ్చు. సో ఇయర్ ఫోన్స్ ఛార్జింగ్ ఎక్కడానికి కోసం మనకి 2 పిన్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ LED ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి క్యారీ చేయడం కోసం ఒక కింద పక్కన ఒకటి వైర్ అయితే ఉంటుంది. అండ్ చెక్ చేసుకోవచ్చు, మ్యాగ్నెటిక్ క్యాప్తో వస్తుంది మనకి. సో డ్యూరబుల్ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ క్యాప్ కూడా. సో నెక్స్ట్ మనం ఒకసారి ఇయర్ టిప్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నట్లయితే ఇయర్ బడ్స్ దగ్గరికి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మీవి అని చెప్పని బ్రాండింగ్తో ఉంది. అండ్ ఇది టచ్ కంట్రోల్, టచ్ సెన్సిటివ్తో వస్తూ ఉంటుంది. అండ్ ఇది చెక్ చేసుకోవచ్చు మీరు, పాలిష్డ్ సర్ఫేస్. ఇది కూడా మొత్తం మనకి స్టీల్ సర్ఫేస్తో వస్తుంది, గోల్డ్ కలర్ స్టీల్ సర్ఫేస్తో వస్తుంది. దీంట్లో మనకి వేరే కలర్స్ ఏమీ లేవు. సో వేరే కలర్స్ ఉంటే బాగుండేది, బ్లాక్ కలర్. సో కలర్స్ ఏమీ లేవు. అండ్ అది పేరింగ్ మోడ్లో ఉంది, అందుకని చెప్పని మనకి ఇక్కడ బ్లూ కలర్ అయితే వస్తుంది. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రబ్బర్ టిప్స్తో వస్తున్నాయి. అండ్ ఛార్జింగ్ పిన్స్తో వస్తున్నాయి. సో ఇది గాయస్ ఇవాళ మన మీవి డియోపాడ్స్ M40 యొక్క అన్బాక్సింగ్. అండ్ నెక్స్ట్ ఒకసారి దీన్ని రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇది మనకి అన్బాక్సింగ్ వీడియో వచ్చేసరికి. సో ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ వీడియోలో మీకు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను పేరింగ్ అనేది చూపించలేదు. ఎందుకు అనుకుంటే మాత్రం పేరింగ్ ఏంటంటే నార్మల్ బ్లూటూత్ డివైస్ మీరు ఎలా అయితే పే చేస్తారో సో అలానే ఉంది. పెద్ద స్పెషల్గా మనం మంచిగా పే చేసి మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు. అయితే పేరింగ్ అయితే సింపుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఒకదాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకదాన్ని బయటికి తీయగానే రెడీ టు పేర్ అని చెప్పని మనకైతే సౌండ్ అయితే వస్తుంది. సో ఆ రెడీ టు పేర్ అని రాగానే వెంటనే మనకి మన డివైస్కి అయితే కరెక్ట్ అయిపోవడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకి అప్పుడు వెంటనే మనకి కాసేపు ఆగిన తర్వాత కానీ వెంటనే కానీ మనం 2 పాటు తీసుకొని మళ్ళీ చెవిలో పెట్టుకుంటే వెంటనే ఇది కూడా రెడీ టు పేర్ అని వచ్చి వెంటనే దీన్ని 1 సెకండ్ మనం ఇలా టచ్ చేసి పట్టుకుంటే చాలు. 2 seconds టచ్ చేసి పట్టుకుంటే వెంటనే ఈ 2 అయితే పేర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ రెండిట్లు మనం స్టీరియోకి అయితే మనం 2 స్పీకర్స్ని ఒకేసారి అయితే యూస్ చేసుకోవచ్చు. సో అది నార్మల్ పేరింగ్ విషయం మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ ఫ్రెండ్స్, ఒకసారి మన రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే రివ్యూ గురించి మాట్లాడే ముందు నేను ఆల్రెడీ మీకు ఎప్పుడు తెలుసు. సో ఇలాంటి ఇయర్ ఫోన్స్కి సంబంధించి యాక్సెసరీస్ మనకు వస్తే మాత్రం వీటిని ప్రాక్టికల్ లైఫ్లో నేనైతే ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపిస్తాను. సో ఈసారి కూడా అలా చేశాను. ఏంటంటే రన్నింగ్ టెస్ట్ చేశాను, జాగింగ్ టెస్ట్ చేశాను,
చేశాను. నెక్స్ట్ వాకింగ్ టెస్ట్ వీటిలప్పుడు మనకి జారిపోతుంది ఇవి కూడా చెక్ చేశాను. అండ్ దాంతోపాటు బైక్ మీద వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్కి సంబంధించి వీడియోని కూడా నేను రికార్డ్ చేశాను అండ్ ఆ ఫుటేజ్ కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే మనకి కార్లో వెళ్ళేటప్పుడు సో వీటన్నింటిని నేను సపరేట్గా వీడియోస్ అయితే చేశాను. సో వాటినన్నింటిని ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అవి చూసిన తర్వాత మన సౌండ్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ కాల్ క్వాలిటీ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సార్ నేను ఇప్పుడు పెట్టుకొని నడుస్తున్న తర్వాత మళ్ళీ ఒకసారి పరిగెత్తాను. సో ఆ టైంలో మీకు ఏమన్నా హెడ్ రొటేట్ చేస్తుంటాను. సో అప్పుడు ఏమన్నా పడుతుందేమో చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టేసుకున్నాను. సో గట్టిగా ఫిట్ చేసుకున్న తర్వాత నార్మల్గా ఇలా అనుకుంటే మనకేం పడట్లేదు. సో ప్రస్తుతానికి ఒకసారి నడుస్తూ ఇట్లా అంతా చెక్ చేసుకోవచ్చు. సో పరిగెత్తుతూ మనం ఎంత గట్టిగా రొటేట్ చేసినా మనకైతే పడట్లేదు. ఎందుకంటే ఇవి నార్మల్ వైర్లెస్ బుల్లెట్స్ లాంటివి అయితే మనకి పడిపోయే కొంచెం అవకాశం అయితే ఉండిద్ది. బట్ ఇవి ఇన్ని ఇయర్లు మనకి లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి అసలు మనకి ఎక్కడ అలాంటి ఛాన్స్ అయితే ఉండదు. సో నార్మల్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. సో నార్మల్లీ మీరు జాగింగ్ కానీ రన్నింగ్ కానీ చేసినప్పుడు అయితే మీకు అలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఒకసారి కార్లో వెళ్ళేటప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. నేను ఒకసారి కాల్ చేసి మాట్లాడతాను. సో కాల్ క్వాలిటీ ఎలా ఉందనేది నేను లైవ్ ఆడియో రికార్డింగ్ అయితే మీకు చేసి చూపిస్తాను. సో ప్రస్తుతానికి చెప్తున్నాను, మీకు గుర్తుపెట్టుకోండి, నేను మాట్లాడుతున్నాను కాబట్టి మీరు డ్రైవింగ్ చేస్తూ మాట్లాడమని నేనైతే చెప్పట్లేదు. సో నార్మల్లీ ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా వచ్చేటప్పుడు మీకు ఒకవేళ ఎలా ఫేస్ చేయాలనేది మాత్రమే నేను చెప్తున్నాను. సో ఒకసారి కాల్ చేసి మాట్లాడతాను. సో ఆ ఫుటేజ్ ఒకసారి చూడండి. ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుతుంది. ఓకే వాయిస్ క్లారిటీ ఎలా ఉంది? నైస్, బాగుంది. డిస్టర్బెన్సెస్ కానీ సిగ్నల్ కట్ అవ్వడం కానీ అదేం లేదు. ఓకే క్లారిటీగా. ఓకే ఫైన్. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే మనం ఒకసారి MIVI duopods M40తో ఒకసారి బైక్ మీద వెళ్తూ మనం కాల్ మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎమర్జెన్సీ అప్పుడు బైక్ నార్మల్లీ ఎమర్జెన్సీ అప్పుడు మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు కాల్ క్వాలిటీ ఎలా ఉంది అప్పుడు చెక్ చేస్తాం. బైక్ మీద కాల్ అయితే గేమ్ ఆడుతున్నా. వాయిస్ బ్రేక్ అవట్లా, స్లోగా వినబడుతుంది, కట్ అవ్వట్లేదు. సో అది గైస్ ఒకసారి మనం కార్లో వెళ్ళేటప్పుడు కానీ అండ్ నెక్స్ట్ బైక్ మీద వెళ్ళేటప్పుడు కానీ అండ్ నెక్స్ట్ జంపింగ్ అండ్ నెక్స్ట్ ఏదైనా జాగింగ్ ఇట్లాంటి వెళ్ళేటప్పుడు మనకి రివ్యూ అయితే ఆ రకంగా ఉంటుంది. అంటే మనకి ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి 5/5 అంటే దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ది బెస్ట్ ఏంటని చెప్పంటే మనకి ఫిట్టింగ్ అనేది ది బెస్ట్ ఉందన్నమాట. సో నాది కొంచెం చిన్న చెవులు కాబట్టి నేను కొంచెం పెయిన్ అనిపించింది. ఒకవేళ మీరు పెద్ద చెవులు కానీ మీడియం సైజులో చెవులు కానీ అయి ఉంటే మీకైతే కరెక్ట్గా ఏ మాట చాలా బాగా ఫిట్ అయిపోతాయి. నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ వాయిస్ క్యాన్సిలేషన్ మైక్ దీంట్లో లేదు, దాని ప్లేస్లోనే మనకి ఫిట్టింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది. సో ఫిట్టింగ్ని పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వీటి బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇవైతే మొత్తం ప్లాస్టిక్ బిల్డ్, కాకపోతే మనకి స్టీల్ బిల్డ్ లాగా మనకైతే కవరింగ్ అయితే ఉంటుంది. సో చూడడానికి పైన బాక్స్ కానీ అండ్ నెక్స్ట్ ఈ లోపల ఉన్న ఇవి కానీ మనకి మొత్తం ప్లాస్టికే. సో ఎటువంటి మనకి మెటల్ కానీ ఏం యూజ్ చేయలేదు, కాకపోతే మనకి చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఇస్తూ ఉంటుంది. సో ఈ కలర్ వల్ల. అండ్ నెక్స్ట్ దీంట్లో పాజిటివ్ ఇంకో ఏంటంటే సో ఈ డాంగిల్ అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ టైం కూడా నేను చెప్పాను MIVI duopods M20 కూడా పంపించారు మనకి MIVI వాళ్ళు అయితే. సో ప్రస్తుతానికి దాంట్లో కూడా మనకి ఇది అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి లాస్ట్ టైం వచ్చిన M20కి సంబంధించిన డాంగిల్ కంటే ఈ డాంగిల్ అనేది ఇంకా మనకి చాలా బెటర్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా మనకి చాలా పాలిష్డ్ ఉంది. లాస్ట్ టైం వచ్చిన MIVI M20 వచ్చేసరికి మనకి మ్యాట్ ఫినిష్ వచ్చింది, ఇది చూసుకుంటే మనకి పాలిష్డ్ ఫినిష్ వచ్చింది. సో దీని ద్వారా మనకి ఇంకొంచెం ప్రీమియం అయితే కనబడుతున్నాయి. సో ఇది ఒక పాజిటివ్ థింగ్ మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. సో పాజిటివ్ థింగ్స్లో సో బ్యాటరీ అనేది మనకి చాలా బాగుంది. సో ప్రస్తుతానికి M20 కంటే M40 ఇంకా చాలా బాగుంది. బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది నా బ్యాటరీ పరంగా అయితే. సో బ్యాటరీ డ్రైనేజ్ అనేది నేనైతే చాలా తక్కువ అబ్జర్వ్ చేశాను. సో లాస్ట్ టైం మనం OnePlus బుల్లెట్స్ యూజ్ చేసాం. సో వాటి మీద కంపేర్ చేస్తే నాకు ఇది కూడా ఇంచుమించు దాని దాకా వెళ్ళింది. సో దానికంటే ఎక్కువ అని చెప్పలేను. సో దానికంటే కొంచెం దాని లెవెల్ వరకు అయితే మనకి బ్యాటరీ అయితే రీచ్ అయింది. సో దాని ద్వారా నేను బ్యాటరీ విషయంలో కూడా నేను మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతున్నాను. సో ఇదొకటి పాజిటివ్ థింగ్. అండ్ ఇంకో పాజిటివ్ థింగ్ ఏంటంటే బేస్ అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ టైం యూస్ చేసిన M20 బేస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చిన M40 బేస్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో 2,500 రూపాయల బడ్జెట్ అనమాట. అంటే మనకి కార్డు వీటి మీద 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది. అంటే మనకి 2,250 రూపీస్కి వస్తుంది. సో ఆ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే నాకు 2,250 రూపీస్లో బేస్ అయితే చాలా బాగుంది. సో నార్మల్లీ నేను ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాను. సో సౌండ్ క్వాలిటీ ఇదంతా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మీకు కాల్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి. సో కాల్ క్వాలిటీ వచ్చేసరికి మీకు ఒకటి చెక్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇప్పుడు నేను బైక్ మీద వెళ్ళేటప్పుడు చెక్ చేశాను. సో బైక్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. సో కొంచెం మీరు గట్టిగా మాట్లాడాలి. పర్సనల్గా మాట్లాడుకుంటూ ఉంటే మాత్రం మీకు సౌండ్ అయితే క్యాచ్ చేయలేదు. సో మీకు కొంచెం గట్టిగా మాట్లాడాలి, అప్పుడే మనకి సౌండ్ అనేది రిసీవింగ్ పార్టీ అతనికి మనకి బాగా వినపడుతుంది అనమాట. సో లేకపోతే అర్థం కావట్లేదు, గట్టిగా మాట్లాడని చెప్పని అంటున్నారు. సో నేను ఫేస్ చేసింది అదొకటి.
అండ్ కాల్ క్వాలిటీ అయితే నార్మల్ మీరు నడుచున్నప్పుడు కానీ లేకపోతే హాల్లో కానీ మీ బెడ్రూమ్లో కానీ మాట్లాడుకున్నప్పుడు అయితే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఇన్ సేమ్ వే కార్లో వెళ్ళేటప్పుడు కూడా మనకి మొత్తం క్లోజ్డ్ సర్ఫేస్ కాబట్టి మనకైతే కాల్ క్వాలిటీలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో చాలా అంటే చాలా బాగుంది. సో కాల్ క్వాలిటీ కూడా సో అదొకటి నేను అబ్జర్వ్ చేసింది. అండ్ నెక్స్ట్ వీటిలోంచి వచ్చే నెగిటివ్ పాయింట్స్ నన్ను అడిగితే మాత్రం ప్లాస్టిక్ బిల్డ్. సో ఇదొకటి నేను అబ్జర్వ్ చేసింది. సో ప్లాస్టిక్ బిల్డ్ ఇది కొంచెం మెటల్ ఫినిష్ వస్తుందేమో అనుకున్నాను. సో అదొకటి నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఇంకో నెగిటివ్ థింగ్ ఏంటంటే సో సేమ్ కంట్రోల్స్ ఒకటి మనకి జస్ట్ ఇలా టచ్ అవ్వగానే వెంటనే కట్ అయిపోతుంది కాల్ కానీ నెక్స్ట్ పార్ట్ ప్లే అయ్యేటప్పుడు కూడా అంతే. సో రీసెంట్స్లో మనకి మ్యూజిక్ యాప్ ఉంటే మాత్రం వెంటనే సాంగ్ అయితే ప్లే అయిపోతుంది, గేమ్ ప్లే అయ్యేటప్పుడు కూడా సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. సో అదొక నేను అబ్జర్వ్ చేశాను. సో అదొకటి కూడా వీళ్ళు మార్చాల్సింది. డబుల్ ట్యాప్ చేస్తే కట్ అయినట్లు, డబుల్ ట్యాప్ చేస్తే పాజ్ ఆర్ ప్లే పెట్టినట్టు వస్తే బాగుండిద్ది. సో నార్మల్ ఇలా మనం ఇలా దూకున్నప్పుడు కానీ ఇలాంటి చెక్ చేసినప్పుడు వెంటనే పార్ట్ ప్లే అవ్వడం కానీ అండ్ నెక్స్ట్ గేమ్ ఆడేటప్పుడు సాంగ్స్ రావడం అండ్ నెక్స్ట్ కాల్స్ మాట్లాడేటప్పుడు జస్ట్ ఇలా టచ్ అయితే చాలు. అంటే మనకు ఒక్కోసారి జారిపోతున్నట్టు అనిపించినప్పుడు మనం ఇలా పెట్టుకుంటాం. సో పెట్టేటప్పుడు ఒకసారి టచ్ చేసినా మన కాల్ అయితే కట్ అయిపోతుంది. సో ఇది ఒకటి నెగిటివ్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది. అండ్ ఇంకో నెగిటివ్ థింగ్ ఏంటంటే ట్రెబుల్ అనమాట. సో ట్రెబుల్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత రావట్లేదు. సో ట్రెబుల్ కొంచెం సౌండ్ తక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ మనం రియల్మీ బడ్స్ కానీ ఇలాంటి వాటితో కంపేర్ చేసినా మనకి సౌండ్ అయితే కొంచెం తక్కువ ఉంది. సో సౌండ్ పరంగా కూడా నేను కొంచెం తగ్గించి చెప్పొచ్చు. ఎందుకంటే సౌండ్ కూడా ట్రెబుల్ నేను అంత ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు. సో బేస్ అయితే ఓకే. అండ్ ట్రెబుల్లో కొంచెం ప్రీమియం సౌండ్ అయితే రావాల్సింది. సో ట్రెబుల్లో అయితే మంచి లో క్లాస్ ట్రెబుల్ వచ్చినట్లు నాకైతే అనిపించింది. సో ప్రీమియం ట్రెబుల్ అయితే నేను ఎక్కడ అబ్జర్వ్ అయితే చేయలేదు. సో ట్రెబుల్ అయితే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇంతే నేను అబ్జర్వ్ చేసిన నెగిటివ్ పాయింట్స్ అయితే. సో సౌండ్ క్వాలిటీ గురించి వీటి గురించి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా లైట్ వెయిట్తో వస్తుంది, ఫెదర్ వెయిట్తో వస్తున్నాయి. సో లైట్ వెయిట్ ఒకటి మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ నెగిటివ్ థింగ్ వచ్చేసరికి మైక్రో ఎస్డీ పోర్ట్తో వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం అందరం టైప్ సి పోర్ట్లు యూస్ చేస్తున్నాం. సో టైప్ సి పోర్ట్ వస్తే బాగుండేది. 2500 పెట్టాం, 2000 లోపల అయితే మనకి మైక్రో ఎస్డీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2500 పెట్టాం కాబట్టి టైప్ సి ఎక్స్పెక్ట్ చేయడంలో మనకి ఏం తప్పలేదు. సో టైప్ సి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది కూడా ఇచ్చింటే బాగుండేది. అండ్ ఇది ఫ్రెండ్స్ టోటల్గా మన రివ్యూ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ మనం ఒకసారి వీటి యొక్క రేటింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒకసారి స్ప్లాష్ ప్రూఫ్ గురించి రేటింగ్ ఇచ్చినట్లయితే నేను 5కి 5 ఇచ్చేస్తాను. ఎందుకంటే స్ప్లాష్ నేను వాటర్ స్పిల్ అయినాయి, అంటే మనకి వర్షంలో తడిచాను అండ్ నెక్స్ట్ అనుకోకుండా వాటర్ కూడా దీని మీద స్పిల్ అవ్వడం జరిగింది. కానీ మనకి ఎక్కడ బాక్స్లో పడనివ్వకండి, జస్ట్ వీటి బడ్స్ మీద వాటర్ గురించి నేను మాట్లాడేది. సో వాటి మీద పడితే మనకి ఎక్కడ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో పర్లేదు, సర్వైవ్ అయినాయి. సో స్ప్లాష్ ప్రూఫ్ పరంగా అయితే మనకి బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మన సౌండ్ క్వాలిటీకి వెళ్ళిపోయినట్లయితే అవుట్ ఆఫ్ 10 నేనైతే 8 ఇస్తాను. సో ఇంకా 2 పాయింట్స్ అయితే ఇంకొంచెం రిచ్ సౌండ్ కానీ అండ్ నెక్స్ట్ సౌండ్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటే 10 దాకా వెళ్ళలేదు. బట్ 10కి మనం 7.5 నుంచి 8 పాయింట్స్ వరకు మనకి సౌండ్ క్వాలిటీ పరంగా అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం బేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 10కి మనం 9 అయితే ఇవ్వచ్చు. సో బేస్ అయితే M20 మీద బేస్ చేసుకుంటే M40 బేస్లో చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అండ్ ఇన్ ద సేమ్ వే 2250 రూపీస్ రేంజ్లో నేనైతే మాట్లాడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఒకసారి మన ట్రబుల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 10 నేనైతే 6 ఇస్తాను. అండ్ నెక్స్ట్ మిడ్స్ హైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మిడ్స్ మాట్లాడుకున్నట్లయితే దగ్గర దీనికి 7 అయితే ఇవ్వచ్చు. అండ్ హైస్ గురించి మనం మాట్లాడుకుంటే 7.5 అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్స్ మీరు అంత క్లియర్గా అయితే వినలేరు. సో నార్మల్లీ మీకు బేస్కి సంబంధించిన మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మీకు 100% వాల్యూమ్లో అయితే కొంచెం మీకు కొద్దిగా నోటీస్ చేయొచ్చు. తక్కువలో అయితే మీకు అంత రిచ్ సౌండ్ అయితే లేదు, అంటే డీసెంట్ సౌండ్ లేదు. సో నార్మల్ కొంచెం లో క్లాస్ సౌండ్లా అనిపించింది. కాబట్టి ఇన్స్ట్రుమెంట్స్ అయితే మీరు అంత బాగా అబ్జర్వ్ చేసే అంత సీన్ అయితే లేదు. ఒకవేళ మీరు ఒకవేళ సింగర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో సింగర్స్ అయితే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో సింగర్స్ పరంగా అయితే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే బీట్ గురించి మనం మాట్లాడుకున్నా. సో బీట్ని కూడా చాలా చక్కగా మనకి MIVI duopods M40 అయితే మనకు అందిస్తున్నాయి. సో ఓవరాల్ రేటింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 2250 రూపీస్ రేంజ్లో ఆర్ 2500 రేంజ్లో మనకి ఇప్పుడు వచ్చిన ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ MIVI duopods M40 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో అవుట్ ఆఫ్ 10 మనం 8 అయితే ఇవ్వచ్చు. 8.5 వరకు అయితే మనకి వీడియో యొక్క రేటింగ్ అయితే ఇవ్వచ్చు. సో ఇది కాసి ఇవాళ మన వీడియో అయితే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ వీడియో.